వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా అభిప్రాయం ఈరోజు ఈ వీడియోలో మనం డార్లింగ్ వైదిస్ కొలవేరి మూవీ గురించి మాట్లాడుకున్నాం. మూవీ వచ్చేసి 2 hours 40 minutes ఉంది. 18+ సీన్స్ ఏం లేవు. మూవీ ఎలా ఉంది మా అంటే స్టోరీలోకి వెళ్దాం. హీరో చిన్నప్పుడే రిపోర్ట్ కార్డులో సైన్ పెడదాం అనుకుంటాడు అలా డాడీది. అప్పుడే వాళ్ళ అమ్మ దొరుకుతాడు. అప్పుడు అంటాడు, ఈ చదవడా పాస్ అవ్వడం మన వల్ల అయ్యేతాను కాదమ్మా, నువ్వు వదిలే అంటే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, నువ్వు మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుంటే మీ డాడీకి మంచిగా నేను దొరికినట్టు నీకు కూడా ఒక మంచి వైపు దొరుకుతుంది, లేదంటే మీ పిన్ని ఇలాంటివి దొరుకుతుంది. మనోడికి దెబ్బకి సీన్ వర్స్ అయిపోద్ది. ఆ నెక్స్ట్ డే చూస్తే పక్కింట్లో సుహాస్ కూడా ఉంటాడు. సుహాస్ కూడా మ్యారేజ్ చేసుకుంటాడు. మంచి అమ్మాయి దొరుకుతుంది. అందరూ అనుకుంటారు సుహాస్ మంచిగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకున్నాడు కాబట్టి మంచి వైఫ్ వచ్చింది అని. సో మనోడు కూడా హీరోయిన్ వింటాడనమాట. విని అప్పుడు ఫిక్స్ అయిపోతాడు, మంచిగా చదువుకోవాలా, మంచి జాబ్ తెచ్చుకోవాలా, మంచి వైఫ్ని చేసుకొని ప్యారిస్కి వెళ్ళిపోవాలంట. ఆ ప్యారిస్కి ఎవరైనా తాతకి వస్తారంటే సుహాస్ హనీమూన్కి పోతాడు ప్యారిస్కి. సో అప్పుడు మనోడు చూస్తాడనమాట. అడుగుతాడు, ఎక్కడ పోతారంటే ఇట్లా వెళ్తున్నాం బయటికి, ప్యారిస్ వెళ్తున్నాం బయట దేశం అంటే. మనోడు అప్పుడు ఇప్పటి నుంచి మంచిగా ఫిక్స్ అయిపోతాడు, ప్యారిస్కి వైఫ్తోనే పోవాలి అని. ట్రావెల్ కంపెనీలో మంచి జాబ్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, శాలరీ పెరుగుతుంది. అదే టైంలో వాళ్ళ బాస్ ఉండి మ్యారేజ్ చేసుకోలేదా అంటాడు అనమాట. ఆ బాస్ ఎవరో కాదు, బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు ఉన్నారు కానీ పెద్దగా ఆయనకి కామెడీకి పెద్ద స్కోప్ ఏమి ఇవ్వలేదు ఈ మూవీలో. జస్ట్ ఏదో పెట్టాలంటే పెట్టారు అంతే. ఇక పెళ్లి చేసుకున్నామని మనోడు యుద్ధం స్టార్ట్ చేశాడు అనమాట. అన్ని మ్యాచ్లు చూస్తాడు, ఏది వర్కౌట్ కాదు. లాస్ట్కి ఒక పెళ్లి సెట్ అవుతుంది. ఆ లాస్ట్కి వచ్చి ఆ ట్విస్ట్ ఏంటంటే పెళ్లి పీటల మీద అమ్మాయి జంప్ అనమాట. మనోడికి అక్కడ స్టంట్ అవుతుంది. ఇక ఆ డిప్రెషన్లో మన సూసైడ్ చేసుకోమని వెళ్తాడు. ఆ సూసైడ్ థాట్ కూడా మాకు ఆటో డ్రైవర్ నడిస్తాడు. పెళ్ళి క్యాన్సల్ అయిపోయినాక నేను ఈ పొజిషన్ ఓకే సూసైడ్ చేసుకుంటున్నామా అంటాడు. మనోడు నెక్స్ట్ మూమెంట్ రైల్ స్టేషన్కి వెళ్ళిపోతాడు. కొంత మీకు ఎక్కేసి సూసైడ్ చేసుకున్నామంటాడు. సో అదే టైంలో ఒక అమ్మాయి వచ్చి మనోడికి నీతోపదేశం చేస్తుంది. మనోడు ఆ అమ్మాయిని లవ్ చేశాడు, ప్రపోజ్ చేశాడు. ఇంట్లో పరిచయం చేశాడు. టీవీ వచ్చే లోపల పెళ్లి చేసుకుంటాడు. నెక్స్ట్ మనోడు ఫస్ట్ నైట్ రోజుకి వెళ్ళగానే స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని తెలుస్తుంది. సో ఆ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ని ఎట్లా సాల్వ్ చేసామా అని చూస్తున్న టైంలోనే మనకి ఆమెలో మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉన్నాయని తెలుస్తుంది అన్నమాట. సో అవన్నిటిని ఎట్లా మేనేజ్ చేసాడు, వాళ్ళందరూ ఆ పర్సనాలిటీస్ అన్నిటిని ఎట్లా నార్మల్ చేసాడు అనేది ఫుల్ ఫన్ ఉంటుంది. అన్నీ సెట్ చేసుకునే టైంలో మనకు ఒక క్లైమాక్స్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది అనమాట. మీరు మూవీలో చూడగా అంటే మూవీ ఓకే మొత్తం ఓవరాల్ ఎట్లుందంటే ఫస్ట్ హాఫ్ ఫన్ అండ్ కామెడీగా బాగుంటుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కామెడీ ఉంటుంది, అంటే రాను కొంచెం ఏంద్రా అన్నట్టు ఉంటుంది. దాని తర్వాత క్లైమాక్స్కి వచ్చాయి ఓకే పర్లేదు అన్న థాట్ అయితే వస్తుంది. మ్యూజిక్ సాంగ్స్ అంతా ఏం బాగాలేదు. నన్ను అడిగితే అంటే మంచి మూవీ అయితే మన రేటింగ్ వచ్చేసి 2.5/5. నన్ను అడిగి దీన్ని ఓటీటీలో చూడడమే బెటర్ నా అభిప్రాయం. ఎంజాయ్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టుకో.